హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ గీత. మింత్రా సేల్లో నేనైతే కొన్ని మేకప్ అండ్ స్కిన్ కేర్ ఐటమ్స్ అయితే ఆర్డర్ చేశాను. అవి ఏంటో ఎలా వచ్చాయో ఇప్పుడు చూసేద్దాం. ఈరోజు మనం పెద్ద బాక్స్తో ఓపెన్ చేద్దాము. కొంచెం వెయిట్గానే ఉంది. సో ఇట్ మస్ట్ బి స్కిన్ కేర్, కాదు హెయిర్ కేర్. సో హెయిర్ కేర్లో నేను ఆర్డర్ చేసింది అయితే లారియల్ కండిషనర్ గురించి తెలిసిందే కదా. ఆఫ్టర్ షాంపూ మనం కండిషనర్ కనుక యూజ్ చేసినట్టయితే మన హెయిర్ డ్రై అండ్ ఫ్రీజీగా లేకుండా మంచిగా సూదనింగ్ అవుతుంది. అందుకని నేను లారియల్ హైలరానిక్ బేస్డ్ కండిషనర్ అయితే ఆర్డర్ చేశాను మింత్రా సేల్లో. సో ఇదేంటంటే 72 hours మన హెయిర్ ని మాయిశ్చర్ సీల్ చేస్తుంది అనమాట. సో 72 hours వరకు మన హెయిర్ అంతా మంచిగా బౌన్సీగా ఉండడమే కాకుండా డ్రై అండ్ ఫ్రిజీ హెయిర్ ప్రాబ్లం ఉండదు. అండ్ దిస్ కండిషనర్ అన్ని స్కాల్ప్, అన్ని హెయిర్ టైప్స్ వాళ్ళకి మంచిగా సూట్ అవుతుంది. అండ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే దిస్ ఇస్ పారాబిన్ ఫ్రీ. 72 hours అంటే విచ్ ఇస్ వెరీ గుడ్. And also it detangles your hair. This is good for dry, frizzy and also damaged hair. సో ఈ మధ్య కాలంలో నేను ఫేస్ చేస్తున్న ఇష్యూ అయితే డ్రై అండ్ ఫ్రిజీగా అనిపిస్తుంది హెయిర్. అందుకనే నేనైతే ఇది ఆర్డర్ చేశాను. అండ్ నేను ప్రైస్ అయితే చెప్పట్లేదు, ఎందుకంటే నేను మోస్ట్లీ సేల్ ఉన్నప్పుడు ఆర్డర్ చేస్తాను. నేను ఇప్పుడు ఆ ప్రైస్ చెప్తే సేల్ అనేది ఎవ్రీడే మారుతూనే ఉంటుంది. సో నేను చెప్పిన ప్రైస్ కి మీరు చూసే ప్రైస్ కి డిఫరెన్స్ రావచ్చు. కాకపోతే నేను అన్ని ప్రోడక్ట్ లింక్స్ కింద ఇస్తాను కాబట్టి మీరు క్లిక్ చేసి చూసుకోవచ్చు. మీకు బెటర్ గా అనిపించినప్పుడు, సేల్ ఉన్నప్పుడు మీరు ఆ ప్రోడక్ట్స్ అయితే తీసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ప్రోడక్ట్ కన్నా ప్రోడక్ట్ ని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చే ఈ పేపర్ గార్డ్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, సి ఈ రెండు చిన్న ప్రోడక్ట్స్ కి ఎంత ప్యాకేజింగ్ వచ్చిందో. సో దిస్ ఇస్ ద లిప్స్టిక్ ఫ్రమ్ బ్లూ హెవెన్. దిస్ ఈస్ ఇన్ ద షేడ్ చాక్లెట్ స్విల్. వావ్. సో దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ బ్రౌన్ కలర్ లిప్స్టిక్. సో ఈ మధ్య కాలంలో నాకు బ్రౌన్ షేడ్స్ బాగా నచ్చుతున్నాయి. సో ఈ షేడ్ నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నాను. వావ్, బ్యూటిఫుల్ బ్రౌన్ న్యూడ్ షేడ్. అసలు బటర్ లాగా ఇట్లా గ్లైడ్ అయిపోతుంది. చాలా స్మూత్ ఫినిషింగ్ గా ఉంది. చాలా బాగుంది ఇది. అండ్ కలర్ వైజ్ నాకు చాలా బాగా నచ్చింది. సో నేను ఇది ఎందుకు ఆర్డర్ చేశానంటే బేసికలీ ఐ లవ్ లిక్విడ్ లిప్స్టిక్స్ అండ్ ట్రాన్స్ఫర్ ప్రూఫ్ లిప్స్టిక్స్. చాలా రోజులైంది ఇట్లాంటి బుల్లెట్ లిప్స్టిక్స్ కొనడం, వాడడం ఆపేసి. బట్ ఏదైనా షేడ్ చాలా బాగుంది అనిపిస్తేనే కొంటాను. మంచి మావ్ బ్రౌన్ న్యూడ్ షేడ్ చాలా బాగుంది. అన్ని స్కిన్ టైప్స్ కి సూట్ అవుతుంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉంది? కలర్ అయితే చాలా బాగుంది కదా. సో దిస్ ఇస్ వాట్ ఐ ఆర్డర్డ్. అండ్ ఆల్సో దిస్ లిప్ అండ్ చీక్ టింట్ ఫ్రమ్ LA18. ఎంత మైన్యూట్ ఫైన్ ప్యాకింగ్ ఉందో. ఓకే, వావ్, సి ఎంత బాగుంది కదా, చాలా క్యూట్ గా ఉంది. సో దిస్ ఈస్ ఇన్ ద షేడ్ క్యాండీ ఫ్లాస్. చాలా చాలా బాగుంది. లుక్ ఎట్ దిస్ ప్రోడక్ట్. సో ఈ మధ్య బాగా ట్రెండింగ్ కదా లిప్ అండ్ చీక్ టింట్. లెట్ మీ స్వాచ్ ద షేడ్. వావ్, దిస్ ఇస్ బ్యూటిఫుల్ కలర్. చాలా బాగుంది కదా, చాలా చాలా బాగుంది కలర్ అయితే. సూపర్ పిగ్మెంటెడ్. సో లిప్ అండ్ చీక్ టింట్స్ కొంచెం ఇట్లా డార్క్ పిగ్మెంటెడ్ ఉంటే బాగా అనిపిస్తాయి కదా. ఇదేంటంటే సింగిల్ ప్రోడక్ట్ తో మనము రెండు విధాలుగా యూజ్ చేయొచ్చు. లైక్ ఆన్ అవర్ చీక్స్ యాజ్ అ బ్లష్ అండ్ లిప్ టింట్. సో నో నీడ్ ఆఫ్ లిప్స్టిక్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. డైలీ వేర్ కి కానీ చాలా సింపుల్ గా రెడీ అవ్వాలనుకున్నప్పుడు లిప్ అండ్ చీక్ టింట్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. సో లెట్స్ ఓపెన్ థర్డ్ వన్. ఓకే, ఇందులో ఒకటే ఉంది. సో దిస్ ఇస్ ఐ ప్యాచ్ ఫ్రమ్ మెకెఫెన్. జనరల్ గా ఐ ప్యాచెస్ ఎందుకు అంటే డార్క్ సర్కిల్స్ కానీ ఐ పఫినెస్ ఉన్నప్పుడు కానీ మనం స్కిన్ కేర్ లాగా ఎప్పుడైనా వన్స్ ఇన్ ఎ వీక్ ఆర్ ట్వైస్ ఇన్ ఎ వీక్ ఎప్పుడైనా ఒక 15 minutes అట్లా ఐ ప్యాచెస్ యూస్ చేస్తే స్లోలీ మన డార్క్ సర్కిల్స్ అనేవి పోతాయి అన్నమాట. సో మెకెఫెన్ బ్రాండ్ లో సేల్ నడుస్తుంది ఇప్పుడు. సో అందుకే నేను ఇది తీసుకున్నాను. నాకు అండర్ ఐ డార్క్ సర్కిల్స్ లేవు, కానీ కొంచెం ఈ మధ్య నిద్ర లేసిన తర్వాత తక్కువ స్లీప్ అవ్వడంతో, చాలా తక్కువ అవర్స్ నిద్రపోవడంతో ఐ దగ్గర చాలా పఫినెస్ అనేది ఈ మధ్య కాలంలో వస్తుంది. సో అందుకనైతే తీసుకున్నాను. సి దిస్ ఐ ప్యాచెస్ కమ్స్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ ప్యాకింగ్. సో దిస్ ఇస్ బేసికలీ కాఫీ బేస్డ్ హైడ్రోజెల్ ఐ ప్యాచ్. మంచి బాక్స్ లో వచ్చింది. అండ్ మనం ఈచ్ ఐ ప్యాచ్ ని డివైడ్ చేసుకోవడానికి మంచి స్పాచ్ లా కూడా ఇచ్చారు. సో దట్ మన హ్యాండ్స్ అనేవి ఐ ప్యాచ్ కి కాంటాక్ట్ రాకుండా హైజీనిక్ గా ఉంచుకోవడానికి. వావ్. సో ఇలా నేను వంపి కనుక మీకు చూపించినట్టయితే ఇందులో ఉన్న జెల్ కారిపోతుంది. సి ఇంత మంచి జెల్లో ఐ ప్యాచెస్ అయితే ఉన్నాయి.
సో ఈ ఐ ప్యాచ్ని మనం సపరేట్ చేసుకోవడానికి ఈ స్పాచ్లా ఇచ్చారు కదా. సో ఇలా ఒక ఐ ప్యాచ్ తీసుకొని జస్ట్ మన అండర్ ఐస్ దగ్గర ఈ ప్యాచ్ని పెట్టేసుకోవాలి. ఇలా ఒక 15 మినిట్స్ ఉంచుకున్న తర్వాత ఐ ప్యాచ్ రిమూవ్ చేసి అక్కడ ఏదైతే జెల్ ఉందో దాన్ని మనం కొంచెం హ్యాండ్స్తో ట్యాప్ చేసుకుంటే ఇది పర్ఫెక్ట్గా మన అండర్ ఐస్ దగ్గర వర్క్ అవుతుంది. కమింగ్ టు నెక్స్ట్ వన్, ఓకే. సో ప్రోడక్ట్ ఫ్రమ్ ఫాక్స్టైల్. లాస్ట్ షాపింగ్ హాల్లో కూడా నేను ఫాక్స్టైల్ ప్రోడక్ట్స్ కొన్ని చూపించాను కదా హాల్లో, నాకైతే చాలా చాలా నచ్చాయి అవి. సో ఇదేంటంటే సూపర్ గ్లో మాయిశ్చరైజర్. జనరల్గా మాయిశ్చరైజర్ అనేది మేకప్ వేసుకున్నా వేసుకోకపోయినా ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ ఎవ్రీడే రొటీన్, స్కిన్ కేర్ రొటీన్. బట్ మాయిశ్చరైజర్లోనే కొంచెం గ్లోయింగ్ మాయిశ్చరైజర్స్ ఉండడం ఇంకా చాలా బాగా అనిపిస్తుంది కదా. ఈవెన్ దో వెన్ యూ డోంట్ వాంట్ టు వేర్ మేకప్ ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. సూపర్ గుడ్ ప్యాకింగ్తో వచ్చింది, బ్యూటిఫుల్ కలర్. అండ్ ఇదేంటంటే బేసికలీ దిస్ మాయిశ్చరైజర్ హ్యాస్ వెరీ గుడ్ థింగ్స్, వైటమిన్ సి, నయాసినమైడ్ అండ్ పెప్టైడ్స్. వైటమిన్ సి, నయాసినమైడ్ ఏంటంటే జనరల్గా మన స్కిన్ని గ్లోయింగ్గా ఉంచుతుంది అనమాట, బాగా రేడియంట్గా బ్రైట్నింగ్ చేస్తుంది. అండ్ పెప్టైడ్స్ ఏంటంటే ఎక్స్ట్రా స్కిన్ బ్యారియర్ ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది అనమాట. సో దిస్ ఇస్ బేసికలీ మన స్కిన్ని మాయిశ్చరైజ్ చేయడంతో పాటు రేడియంట్ ఫినిష్ ఇవ్వడంతో పాటు మన స్కిన్కి కూడా ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. సో ఎన్ని గుడ్ థింగ్స్ ఉన్నాయి కాబట్టి ఈ మాయిశ్చరైజర్ అయితే ఆర్డర్ చేశాను. దిస్ కైండ్ ఆఫ్ మాయిశ్చరైజర్ నా దగ్గర ఫస్ట్ టైం పంప్ మోడల్లో వచ్చింది. జనరలీ ట్యూబ్స్ కానీ టబ్ ఫామ్లో వస్తుంది కదా. సో లెట్స్ సీ, ఎంత ప్రెస్ చేస్తున్నా వస్తలేదు, మేబీ న్యూ కదా, మేబీ ఎయిర్ ఉన్నట్టుంది. ఓ మై గాడ్, ఉందా? ఓకే. ఓ చాలా బాగుంది. అంటే జనరల్గా మాయిశ్చరైజర్స్ మనకి స్కిన్ టింట్ ఫామ్లో కానీ లేదంటే వైట్ కలర్లో వస్తుంది కదా. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, సూపర్గా బ్లెండ్ అయిపోతుంది స్కిన్లోకి. బ్లెండ్ అవ్వడంతో పాటు మనకి ఇది గ్లో ఇవ్వాలి, అందుకే మనం ఆర్డర్ చేసాము. సో లెట్స్ సీ. ఓకే, సో నాట్ టూ మచ్ పార్టీవేర్ గ్లో కాదు, కానీ జనరల్ మాయిశ్చరైజర్స్తో పోలిస్తే కొంచెం గ్లోయింగ్గా అయితే ఉంది, కొంచెం గ్లోయింగ్గా. సో వన్ టైంకే మనం ఏ ప్రోడక్ట్ గురించి అంత బెటర్గా చెప్పలేం కాబట్టి లెట్స్ యూజ్ దిస్ అండ్ లెట్ మీ గివ్ ఏ ప్రాపర్ రివ్యూ అబౌట్ ఇట్. బట్ యాజ్ మాయిశ్చరైజేషన్ పరంగా అయితే ది బెస్ట్, చాలా మంచిగా మాయిశ్చరైజ్ చేస్తుంది. అండ్ ఐ కెన్ ఫీల్ లైక్ దట్ వెల్వెటీ టెక్స్చర్ అనమాట, స్కిన్ అంతా ప్లంపీగా వెల్వెటీ టెక్స్చర్తో ఉంది. అండ్ పెప్టైడ్స్ కూడా ఉంది కాబట్టి కంపారిటివ్లీ రెగ్యులర్ మాయిశ్చరైజర్తో పోలిస్తే వీ కెన్ గో ఫర్ ఇట్. సో ఓన్లీ థింగ్ ఏంటంటే గ్లోయింగ్గా ఉందా అంటే సూపర్ పార్టీ గ్లోయింగ్ కాదు, కానీ న్యాచురల్ గ్లోయింగ్ అయితే ఉంది. యూ కెన్ సీ ద డిఫరెన్స్. ఇక్కడ నేను అప్లై చేసుకున్నాను కదా, బట్ ఈ మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నాక పట్టుకుంటే స్కిన్ అయితే ఇట్లా వెల్వెటీగా, ఇది కొంచెం రఫ్గా అనిపిస్తుంది కంపారిటివ్లీ, బట్ ఇదైతే వెల్వెటీ టెక్స్చర్తో ఉంది. ఇన్ దట్ వే ఐ విల్ గో ఫర్ ఇట్. సో కమింగ్ టు నెక్స్ట్ వన్, ఐ కాంట్ వెయిట్ టు ట్రై దట్ మాయిశ్చరైజర్ ఆన్ మై ఫేస్, చాలా బాగా అనిపిస్తుంది. సో బయోటిక్ నుంచి అయితే నేను ఈ ఫ్రూట్ ప్యాక్ ఆర్డర్ చేశాను. దిస్ ఇస్ బేసికలీ ఏ ట్యాన్ ప్యాక్ అని చెప్పొచ్చు, ఫ్రమ్ ఏ వెరీ గుడ్ బ్రాండ్ బయోటిక్. నేను చాలా ప్రోడక్ట్స్ ఆర్డర్ చేశాను బయోటిక్ నుంచి, చాలా మంచిగా యూజ్ అవుతాయి, అందుకే బ్లైండ్గా అయితే తీసుకున్నాను. సో దిస్ ఇస్ బేసికలీ డీ పిగ్మెంటేషన్ అండ్ ట్యాన్ రిమూవల్. నాకైతే పిగ్మెంటేషన్ ప్రాబ్లం లేదు, నా హ్యాండ్స్ అయితే ఈ సమ్మర్లో చాలా ట్యాన్ అయిపోయినాయి. సో ట్యాన్ పోవడానికని తీసుకున్నాను. సో ఇదేంటంటే ట్యాన్తో పాటు పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి స్లోలీ ఆ పిగ్మెంటేషన్ అనేది పోగొడుతుంది. దిస్ ఇస్ బేసికలీ ఫ్రూట్ బేస్డ్ ప్రోడక్ట్ అనమాట. సో బేసికలీ ఇందులో లెమన్, టమాటో, పైనాపిల్ అండ్ ఆల్సో పపాయ కూడా ఉంది. మనందరికీ తెలిసిందే పపాయ కానీ లెమన్ కానీ లేదంటే టొమాటో కానీ ఇవన్నీ ట్యాన్ని పోగొట్టడంతో పాటు స్కిన్ని చాలా గ్లోయింగ్గా ఉంచుతుంది. అండ్ ఎక్స్ట్రా ఇందులో పైనాపిల్ కూడా ఉంది. ఫస్ట్ టైం ఐఎమ్ హియరింగ్ పైనాపిల్ బేస్డ్ ప్రోడక్ట్. ఎనీవేస్ ఇదైతే ట్యాన్ రిమూవ్ చేస్తుంది కాబట్టి నేనైతే నా స్కిన్ చాలా అంటే చాలా ట్యాన్ అయింది, ఓన్లీ హ్యాండ్స్ అండ్ ఆల్సో ఫేస్. సో నేను అందుకే ఇది అయితే ఆర్డర్ చేశాను. బ్యూటిఫుల్ రెడ్ కలర్ ప్యాకింగ్తో వచ్చింది. సో ఇప్పటి వరకు అయితే నేను జ్యూస్ యూస్ చేస్తాను. సో ఫస్ట్ టైం ఐ ఆర్డర్డ్ ఫ్రమ్ బయోటిక్ ఫర్ ట్యాన్. జ్యూస్ కూడా ట్యాన్ పోగొట్టడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇది యూస్ చేసి ఎలా ఉందో రివ్యూ చెప్తా. కమింగ్ టు అవర్ లాస్ట్ బాక్స్, లెట్స్ అన్బాక్స్ దిస్. ఇందులో అయితే నా ఫేవరెట్ బ్రాండ్ నుంచి ఫేస్ స్క్రబ్ ఆర్డర్ చేశాను. దిస్ ఇస్ ఫ్రమ్ ద బ్రాండ్ పిలిగ్రిమ్.
పిలిగ్రిమ్ బ్రాండ్ నాకు చాలా చాలా బాగా అనిపిస్తాయి ప్రోడక్ట్స్ అన్నీ కూడా. ఇప్పటివరకు చాలా ఆర్డర్ చేశాను, అన్నీ కూడా బాగా నచ్చుతాయి. సో స్క్రబ్స్ నేను కొంచెం చెప్పాలంటే చాలా తక్కువ యూజ్ చేస్తాను, బట్ స్కిన్ని ఎక్స్ట్రా ప్యాంపరింగ్ చేయాలనుకున్నప్పుడు అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ వీక్ యూస్ చేస్తే బాగుంటుంది కదా అనిపించి ఈ మధ్య కాలంలో కొంచెం జెంటిల్ స్క్రబ్స్ యూజ్ చేస్తున్నాను, మరీ హార్ష్వి కాకుండా. సో పిలిగ్రిమ్ బ్రాండ్లో ఈ స్క్రబ్ ఉంటే ఆర్డర్ చేశాను. బ్యూటిఫుల్ ప్యాకేజింగ్. అఫ్కోర్స్ ఈ బ్రాండ్లో అన్నీ బాగానే ఉంటాయి. బేసికలీ ఈ మధ్య నేను మేకప్ కన్నా స్కిన్ కేర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. అందుకే ఈ మధ్య కాలంలో మేకప్వి తక్కువ కనిపిస్తున్నాయి, స్కిన్ కేర్వి ఎక్కువ కనిపిస్తున్నాయి. బికాజ్ ఐఎమ్ లవింగ్ మై స్కిన్ ఆఫ్టర్ యూజింగ్ ప్రోడక్ట్స్. అంటే కొన్ని ప్రోడక్ట్స్ కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ని టార్గెట్ చేస్తుంటాయి కదా, అలాంటివన్నీ యూజ్ చేస్తున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. అందుకే ట్రయింగ్ డిఫరెంట్ థింగ్స్. సో లాస్ట్ వీక్ నేను ఒక ఫేస్ ప్యాక్ ఆర్డర్ చేశాను. సో స్క్రబ్ కూడా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి. సీ హౌ లగ్జీరియస్ ఇట్ లుక్స్ లైక్. సో బేసికలీ ఈ స్క్రబ్ ఏంటంటే ఇట్ రిమూవ్స్ ట్యాన్ అండ్ బ్లాక్ హెడ్స్ ప్రాబ్లం ఉన్నా, స్కిన్ ట్యాన్ అయినా, లేకపోతే పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉన్నా, ఏదైనా సరే ఈ స్క్రబ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ బ్యూటిఫుల్ టబ్ ఫామ్, చాలా రోజులే వస్తుంది. అండ్ సూపర్ లగ్జీరియస్ ప్యాకేజింగ్. అండ్ బ్రాండ్ విషయానికి వస్తే దిస్ ఈజ్ అ వెరీ వెరీ గుడ్ బ్రాండ్. సో ఈ స్క్రబ్ కూడా ఎప్పుడైనా స్కిన్ కేర్ రొటీన్లో యాడ్ చేసి ఎలా ఉందో చెప్తాను. అండ్ కమింగ్ టు అవర్ లాస్ట్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ బయోటిక్. సో ఇందాక బయోటిక్ ట్యాన్ ప్యాక్ ఒకటి ఆర్డర్ చేశాను కదా. సో ఇదేంటంటే ఫేస్ వాష్. ఇది సేల్లో ఉందన్నమాట, సూపర్ గుడ్ డీల్ ఉండే, అందుకే ఇదైతే ఆర్డర్ చేశాను. సో ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేసి బయోటిక్ పపాయా ఫేస్ వాష్ అనమాట. సో ఇదేంటంటే మన ఫేస్ని డీప్ క్లెన్స్ చేస్తుంది, మేకప్ని రిమూవ్ చేస్తుంది, ఎక్స్ట్రా డర్ట్ని రిమూవ్ చేస్తుంది, ఆయిల్ ఏమన్నా మన స్కిన్ సర్ఫేస్ పైన ఉంటే క్లీన్ చేస్తుంది. అండ్ ఇందులో వచ్చేసి గుడ్ థింగ్స్ పపాయా జ్యూస్, వేపాకులు, వాల్నట్ షెల్ పౌడర్ అండ్ ఆల్సో పసుపు. సో ఈ ఇంగ్రీడియంట్స్తో బేస్ అయిన పపాయా ఫేస్ వాష్ అనమాట బయోటిక్ బ్రాండ్ నుంచి. సో ఇట్ డీప్ క్లెన్సెస్, ఇది అన్ని స్కిన్ టైప్స్కి సూట్ అవుతుంది అండ్ ఆల్సో మంచి గ్లో ఇస్తుంది అనమాట. సో ఇట్ ఆల్సో ఎక్స్ఫోలియేట్స్ యువర్ స్కిన్. అంటే స్కిన్ పైన డెడ్ స్కిన్ సెల్స్ కానీ స్కిన్ ఫ్లేక్స్ కానీ ఉంటాయి కదా, అలా ఉంటే కూడా ఇది రిమూవ్ చేస్తుందని దిస్ ప్రోడక్ట్ ఈస్ క్లెయిమింగ్. సో ఇది యూస్ చేసినప్పుడు దీని రివ్యూ చెప్తాను. సో చూసారు కదా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ మింత్రా మేకప్ అండ్ స్కిన్ కేర్ హాల్ అండ్ ఆల్సో హెయిర్ కేర్ హాల్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.